హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హోమ్ కెఫే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను కుండలో ప్రాన్స్ బిర్యానీని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కుండలోనే కాదండి, ఏదైనా సరే మందపాటి గిన్నెలో కూడా నేను చెప్పిన ప్రాసెస్ని చేసేసేయండి. చాలా చక్కగా వచ్చేస్తుంది బిర్యానీ కూడా. బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫేవరెట్ రెసిపీ వచ్చేసి బిర్యానీ. బిర్యానీ అయితే చాలండి, ఇంకేం అవసరం లేదు, ఎలా అయినా తినేస్తాను. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీరు కూడా బిర్యానీ లవర్స్ అయిపోండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పావు కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకోండి. నేను కొలతల్లో పావు కేజీ వరకు చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు ఏదైనా ఎక్స్ట్రా క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా తీసేసుకోండి. దీన్ని ఒక 2 లేదా 3 సార్లు వాష్ చేసేసుకొని చక్కగా కొన్ని వాటర్ పోసేసుకొని వీటన్నిటిని ఒక అరగంట లేదా ఒక గంట పాటు నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి ఇవి చక్కగా నానిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మనం రొయ్యల బిర్యానీ చేస్తున్నాం కాబట్టి నేను ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యలు తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఉప్పు, పసుపు, నిమ్మరసం ఈ 3 వేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఇంకా ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అంటే కారం తగ్గట్టుగా వేసుకొని చక్కగా ఈ 3 కలిసేలాగా కలిపేసుకోండి. కావాలి అని అనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఈ విధంగా 15 నుంచి ఒక 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రెసిపీని మనం ఇలా మట్టి పాత్రలో, అంటే కుండ బిర్యానీ లాగా చేస్తున్నాం కాబట్టి ఈ మట్టి పాత్రని ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలో, క్లీనింగ్ చేసుకోవాలో నేను మన ఛానల్లో వీడియో తప్పకుండా చేశాను. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. మట్టి పాత్రని ఒక లైట్ హీట్ వచ్చిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసేసుకోండి. నెక్స్ట్ మనం ఏవైతే మ్యారినేట్ చేసుకున్నామో 15 నుంచి 20 నిమిషాల పాటు రొయ్యలన్నిటినీ కూడా ఈ విధంగా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఈ రొయ్యల్లో నుంచి మనకి వాటర్ అనేది ఒక 10 నిమిషాల తర్వాత ఇలా వాటర్ అనేది, ఎక్సెస్ వాటర్ అనేది ఈ విధంగా వచ్చేస్తాయి కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ వాటర్లోనే ఆ రొయ్యలన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ సపరేట్ అయిపోతూ వస్తూ ఉంటుంది. సో ఈ టైంలో మనం ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రాన్స్ అన్నిటిని చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ రొయ్యల్ని ఎప్పుడు వేసుకోవాలో నేను మీకు చెప్తాను. అదే ప్యాన్లో నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ ఆయిల్ అనేది వేసేసుకోండి, ఎందుకంటే గ్రేవీ ప్రిపేర్ చేయడం కోసం. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం హోల్ బిర్యానీ మసాలాస్, అదేనండి మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, ఇంకా 2 యాలకులు, 3 లవంగాలు, ఇంకా 2 బిర్యానీ ఆకులు ఈ విధంగా వేసేసుకొని చక్కగా మగ్గిచ్చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా పొడుగ్గా మనం పకోడీ కోసుకుంటాం కదండి, ఆ విధంగా సన్నగా చాప్ చేసేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోండి. ఏ విధంగా ఉండాలంటే ఈ ఆనియన్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయి చక్కగా కలర్ అనేది చేంజ్ అయిపోయే వరకు ఈ విధంగా చూడండి. ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుతూ ఉంచండి. ఇంకొంచెం సేపు పడుతుంది. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు కుక్ అయినట్టు అనమాట. ఇందులో ఒక 2 పెద్ద సైజు టొమాటాలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోండి. వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకొని ఇప్పటి వరకు వీటిని మనం మగ్గించుకోవాలంటే టొమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయి చక్కగా మగ్గిపోయే వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. గ్రేవీ అనేది, ఫుల్ గ్రేవీ అనేది ఇప్పుడే ప్రిపేర్ అయినట్టుగా అయిపోయింది కదా. సో మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి ఇందులో యాడ్ చేస్తే పర్ఫెక్ట్ గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఏమేంటంటే ఆ ఇంగ్రీడియంట్స్ అని ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం పుదీనాకు వేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం కలిపేసేసేయండి. కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా చక్కగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అదేనండి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గించుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకి పచ్చివాసన అంతా పోయింది కదా. సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 నుంచి ఒక 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మగ్గించుకున్న తర్వాత చూడండి, నెక్స్ట్ ఇందులోనే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను ఈ పెరుగు వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి ప్రాన్స్ అనేవి, ఈ విధంగా వేసేసుకోవాలి.
నెక్స్ట్ చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా అన్నీ కలిసేలాగా రొయ్యలన్నిటికీ ఈ గ్రేవీలో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా వేసేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ కారం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా రొయ్యలన్నిటికి కూడా పట్టేలాగా ఈ ఉప్పు, కారం ఇంకా మసాలా అన్నీ కూడా గ్రేవీ మొత్తం కూడా పట్టేలాగా వేసుకొని చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. లాస్ట్‌లో ఇలా ఒక నిమ్మబద్ద పిండుకొని ఈ విధంగా వేసేసుకొని చక్కగా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ పోసుకోండి. అందులో ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక పువ్వు, 2 యాలుకలు, ఇంకా ఒక మరాఠీ మొగ్గ, నెక్స్ట్ ఒక 3 లవంగాల వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాహీ జీరా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనాకు వేసుకొని ఇవన్నీ కూడా మొత్తం కలిసేలాగా చూడండి కలిపేసుకోవాలి. అన్నీ వచ్చినాయి కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ రుచికి సరిపడా అన్నం మొత్తానికి సరిపడా సాల్ట్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పావు కేజీ రైసే కాబట్టి. లాస్ట్‌లో ఒక 2 బిర్యానీ ఆకులు అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ అనేది యాడ్ చేసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా లాడుతూ చక్కగా ఉడికిపోతుందనమాట. సో అన్నీ వేసేసాం కదా. ఇవన్నీ కూడా చూడండి ఏ విధంగా వాటర్ అనేవి బాయిల్ అయిపోయినాయి కదా. ఒక 5-10 నిమిషాల వరకు చక్కగా ఈ విధంగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో చక్కగా నీళ్ళని తీసేసుకొని ఈ విధంగా వాటర్‌లో వేసేసుకోండి. ఈ రైస్ అనేది మనకి 70-80% కుక్ అయితే సరిపోతుంది. అంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒక 2 మెతుకులు తీసుకోండి బాస్మతి రైస్ అనేది. చూడండి పలుకుగా ఉన్నప్పుడు ఈ విధంగా విరిగిపోయింది కదా. సో ఇప్పుడు మనం టర్న్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో బిర్యానీ అనేది ఒక పాత్ర కానీ, మట్టి పాత్ర కానీ లేదా ఏదైనా గిన్నె కానీ తీసుకొని అడుగు మందంగా ఉండే గిన్నెలో ఫస్ట్ అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ లేయర్ రైస్ వేసుకోండి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకున్న తర్వాత మనం ప్రాన్స్ గ్రేవీ ఉంది కదండి, అది కూడా ఇంకొక లేయర్ వేసుకొని చక్కగా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం ఈ విధంగా పెట్టేసుకోండి. ఒక స్పూన్ హెల్ప్ తీసుకొని తీసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనిపైన మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి పక్కన వేపు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నేను అవి మీకు చూపించలేదు ఎందుకంటే ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రైడ్ అయిపోయిన తర్వాత వేసేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చేసి ఈ విధంగానే రైస్ వేసేసుకొని దాని మీద కూడా మనం గ్రేవీ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ప్రాన్ గ్రేవీ వేసేసుకున్నాం కదా, చూడండి చక్కగా నాకైతే ఒక 2 లేయర్స్ వరకు అయితే వచ్చేసింది. లాస్ట్ ఇంకా పైన కూడా ఒక 1 లేయర్ వరకు రైస్ వేసేసుకోండి. పర్ఫెక్ట్గా నాకైతే ఒక పావు కేజీ రైస్ వరకు ఒక 3 లేయర్స్ అంటే థర్డ్ లేయర్ రైస్ వరకు వచ్చేసిందనమాట. నెక్స్ట్ పైన మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, అదేనండి ఫ్రైడ్ ఆనియన్స్. ఇందులోనే చక్కగా వేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. లాస్ట్ నుంచి ఒక పైన 3 పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. లాస్ట్లో ఇంకొంచెం టేస్ట్ఫుల్ యాడ్ చేయడం కోసం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు లేదా ఒక 2 టేబుల్ స్పూన్ అయినా పర్లేదు ఘీ అనేది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి నెయ్యి వేసేసుకోండి, లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. లాస్ట్లో సాఫ్రాన్ వాటర్ అంటే కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టుకునైనా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్సే వేస్తున్నాను, ఆరెంజ్ ఇంకా ఎల్లో ఫుడ్ కలర్ వేసేసిన తర్వాత చక్కగా మా పెరట్లోనే ఉండే ఈ అరిటాకుని తీసుకొచ్చుకొని ఈ షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ పెట్టేసి పైనుంచి ఏదైనా ఒక మూత పెట్టేసుకున్నాం అనుకోండి, స్టీమ్ అనేది బయటకు పోకుండా చక్కగా మగ్గిపోతుంది. ఈ విధంగా స్టవ్ మీద ఫస్ట్ ఒక పాతది ఏదైనా తవా లేదండి అదేనండి దోశ ప్యాన్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి అరిటాకు అనేది కొంచెం మగ్గిపోయినట్టు అయిపోయింది కదా. ఓపెన్ చేసి చూస్తున్నాను, వావ్ ఎంత చక్కగా ఉంది కదండి ప్రాన్ బిర్యానీ. సో చాలా టేస్ట్ అయితే నేనైతే టేస్ట్ చేసి చూశాను, ఆ క్లిప్ అనేది మిస్ అయింది, సారీ అండి. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాన్ బిర్యానీ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా హోమ్ కెఫే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.